UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు, అలాగే ఎన్నో ముఖ్యమైన విషయాలు మన తెలుగుకి సంబంధించి, అలాగే జానపదాలకు సంబంధించి ఆధ్యాత్మికమైనటువంటి విషయాల గురించి ఎన్నో మాట్లాడుతూ ఉన్నాం. అందులో ముఖ్యంగా ఉపనిషత్తులకు సంబంధించి చాలా కార్యక్రమాలు చేస్తున్నాం. గతంలో కూడా కొన్ని ఉపనిషత్తులకు సంబంధించిన పూర్తి వివరణ తెలుసుకొని ఉన్నాం. ఓయూ నుంచి మనకి తెలుగు విభాగానికి సంబంధించి పూర్వ అధ్యక్షులు ఆచార్య మసను చెన్నప్ప గారు నాతో పాటు ఉన్నారు. మనందరికీ సుపరిచితులే. ఉపనిషత్తులకు సంబంధించి చాలా వరకు కార్యక్రమాల్లో చాలా చక్కటి గాత్రంతో మాట్లాడుతూ ఉంటారు. గురువుగారు మాట్లాడుతూ ఉంటే అసలు సమయమే సరిపోదు. అలా చాలా కార్యక్రమాలు చేస్తున్నాం. ప్రతి విషయాన్ని మీరు ఖచ్చితంగా చూడండి. అందరికీ ముఖ్యంగా ఇది నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను. ఇది మన సంపద, అందరికీ తెలియచేయాల్సిన బాధ్యత మనది. అందుకని అందరికీ షేర్ చేయండి వీడియోస్ని. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, లేదా ఉపనిషత్తులు మీరు విన్నప్పుడు మీకు కలిగిన అనుభూతి, ఈ విషయాలన్నీ కూడా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. నమస్కారం గురువు. అమ్మ నమస్తే. గురుగారు, ఇప్పుడు ఈ రోజున ప్రశ్నోపనిషత్తుకి సంబంధించి మాట్లాడబోతున్నాం. అసలు ప్రశ్నోపనిషత్తు పేరు ఎలా వచ్చింది? అసలు మన ఉపనిషత్తులు అంటేనే ప్రశ్నలు, దానికి సంబంధించిన సమాధానాలు రావడం కదా. ఈ ఉపనిషత్తుకి ఈ పేరు రావటానికి గల కారణాలు ఏమిటి? ఎందుకు రావటం జరిగింది? దాని వెనకాల ఉన్నటువంటి విషయాలు ఏమిటి చెప్పండి. మనం ఈ దశోపనిషత్తుల్లో ఇంతవరకు 3 ఉపనిషత్తులను వరుసగా పరిచయం చేయడం జరిగింది. ఇప్పుడు మీరు అడిగినట్టుగా ప్రశ్నోపనిషత్తు, మీరు ప్రశ్నోపనిషత్తుకు సంబంధించిన ప్రశ్న వేశారు. నిజానికి అసలు ఉపనిషత్తులు అంటేనే ప్రశ్నలు అని. ఎన్ని ప్రశ్నలు సమాధానాలు. శిష్యులు ప్రశ్నలు వేస్తారు, గురువులు సమాధానాలు ఇస్తారు. ఈ ఉపనిషత్తు అథర్వవేదానికి సంబంధించింది కాబట్టి అథర్వవేదీయ ఉపనిషత్తు అని దీనికి పేరు. ఈ ప్రశ్నోపనిషత్తు అనే పేరు ఎందుకు వచ్చింది అంటే, పూర్తిగా ఇందులో ప్రశ్నలే ఉంటాయి. ముఖ్యంగా 10 ప్రశ్నలు ఉంటాయి. గురువుగారు ఉంటారు, శిష్యులు 5 శిష్యులు వస్తారు, 5 ఇంకొక శిష్యుడు, 6 శిష్యులు వస్తారు. 6 శిష్యులలో 5 శిష్యులు 5 ప్రశ్నలు వేస్తారు, ఒక శిష్యుడు 5 ప్రశ్నలు వేస్తాడు. అంటే మొత్తం మీద 6 కలిసి 10 ప్రశ్నలు వేస్తారు. కాబట్టి ఇది ప్రశ్నోపనిషత్తు అయింది. అసలు ఉపనిషత్తు అంటే బ్రహ్మ విద్య అనే విషయాన్ని మనం ఎప్పుడూ మరవరాదు. అంటే ఉపనిషత్కారుడు ఏం చేస్తాడంటే, పరమసత్యమైనటువంటి పరమాత్మకు సమీపంలో మనల్ని తీసుకెళ్ళి కూర్చుండబెడతాడు. వేదమేమో భగవంతుని గురించి, ప్రపంచం గురించి తెలుసుకునేలా చేస్తుంది. ముఖ్యంగా వేదం సత్య విద్యల గ్రంథం గనక అది సత్యానికి దగ్గరకు తీసుకొని వెళ్ళి కూర్చునేలా చేస్తుంది మనకు. అంటే ముఖ్యంగా వేదం తెలుసుకునేలా చేస్తుంది. ఉపనిషత్తు ఏం చేస్తుంది అంటే, ఆ తెలుసుకున్నటువంటి దాని సమీపంలో మనల్ని కూర్చునేలా చేస్తుంది ఉపనిషత్తు. ఇది తర్వాత ఈ ఉపనిషత్తుల తర్వాత దర్శనాలు వచ్చాయి. అవి సాక్షాత్కరింపజేస్తాయి ఆ సత్యాన్ని. చూడండి, వేదాలకు ఉపనిషత్తులకు దర్శనాలకు ఉన్నటువంటి కాంబినేషన్ అనండి దీన్ని. అప్పుడప్పుడు నేను అంటుంటాను, కాంబినేషన్ బాగుంటే నేషన్ బాగుంటది అని కదా. కాంబినేషన్ బాగలేకపోతే, రైమింగ్ కూడా బాగుందండి, కాంబినేషన్ బాగుంటే నేషన్ బాగుంటుంది. అగ్రికల్చర్ బాగుంటే కల్చర్ బాగుంటుంది. వెరీ ఇంపార్టెంట్ అనమాట. మనకు తిండి లేకపోతే ఎట్లా మనం బ్రతికేది ఎట్లా? కాబట్టి ఇక్కడ వేదాలకు ఉపనిషత్తులకు దర్శనాలకు ఒక కాంబినేషన్ ఉంది. వేదాల్లో ఏవి చెప్పబడిన అంశాలు ఉన్నాయో వాటిని వివరణాత్మకంగా ప్రశ్నోత్తర పద్ధతిలో సంభాషణాపూర్వకంగా చర్చాపూర్వకంగా మనకు ఉపనిషత్తుల్లో చూపడం జరిగింది. ఈ ఉపనిషత్తులు ఎవరు రాశారు అంటే, కొందరికి పేర్లు ఉన్నాయి, కొన్నిటికి లేవు. ఇప్పుడు కఠోపనిషత్తుని కఠుడు అనేవాడు రాశాడు అని చెప్తాం. అంటే ప్రశ్నోపనిషత్తును ఎవరు రాశారో మనకు తెలియదు. కానీ ఇందులో 10 ప్రశ్నలు ఉన్నాయి.
ఈ 10 ప్రశ్నలు 6 శిష్యులు అడగడం. వాళ్ళు ఋషుల కుమారులే. వారు కూడా ఓ. వాళ్ళు ఏ ఋషులకు పుత్రులై ఉమ్, ఉమ్, ఏ జ్ఞానాన్ని వాళ్ళు ఆర్జించారో అప్పటికి కూడా వెనకటి పూర్వకాలంలో ఒక గమ్మత్తైన విషయం ఉండేది. ఉమ్, ఎందుకంటే తన కొడుకు తాను గురువైనా ఉమ్, మళ్ళా తన కొడుకు వేరే. ఇంకొకడిని గురువుని చేసేవాడు అన్నమాట. ఉమ్. ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఇప్పుడు కూడా అదే కదండి. ఇప్పుడు మన ఇంట్లో అధ్యాపకులు ఉన్నా మనం వేరే స్కూల్లో వేరే టీచర్ల దగ్గర చేస్తాం. పెడుతూ ఉంటాం. కానీ అది బాగుంది. ఇప్పుడు మన ఉమ్. పిల్లవాడికి వేరే గురువుని చేస్తే బాగుంటది కానీ ఉమ్. ట్యూషన్ చెప్పడానికి కూడా ఒక గురువుని అపాయింట్ చేయడం ఏం బాగలేదు. ఎందుకంటే ఓకే. వాడికి అన్ని విధాలుగా ఉమ్. తల్లి మొదటి గురువు, తండ్రి రెండవ గురువు. ఆ. కాబట్టి ఇక్కడ ఈ ప్రశ్నోపనిషత్తులో పిప్పలాదుడు అని ఒక గురువు ఉమ్. అన్నమాట. ఉహుం. ఆయన పేరు పిప్పలాదుడు అన్నమాట. పిప్పలాదుడు. ఉమ్. పిప్పలం అంటే రాగి చెట్టు అన్నమాట. ఉహుం. అంటే కేవలం రాగి పళ్ళు మాత్రమే భుజించి ఉమ్. ఆయన తన జీవనాన్ని గడిపేవాడు అన్నమాట. ఉమ్. పూర్వకాలంలో ఋషులు వాళ్ళు, ఇప్పుడు దయానంద సరస్వతి ఆయన పాలు దాగి జీవించేవాడు. ఉమ్. అంతే. పిండి ఏది గోధుమ పిండి, తర్వాత అందులో పాలు కలుపుకొని ఆయన త్రాగి జీవించేవాడు. ఉహుం. వాళ్ళు పూర్వీకులు ఆహార విహార విషయాల్లో చాలా చాలా జాగ్రత్తగా ఉండేవారు. నియబద్ధంగా జాగ్రత్తగా ఉండేవాళ్ళు అసలు కల్తీ అదనమాట. ఉండేది కాదుగా ఒకప్పుడు. ఉమ్. కాబట్టి అట్లా పిప్పలాద మహర్షి ఉమ్. ఆయన గొప్ప ఋషులకే గొప్ప మహర్షి ఆయన, ఉమ్. బ్రహ్మర్షి ఆయన. ఉమ్. కాబట్టి బ్రహ్మర్షి అయినటువంటి పిప్పలాదుని దగ్గరికి 6 ఋషుల కుమారులు వచ్చి ప్రశ్నలు అడిగి సమాధానాలు తెలుసుకోవడం ఈ ప్రశ్నోపనిషత్తు యొక్క విశిష్టత. రైట్. చాలా చాలా చక్కటి వివరణ. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. మున్ముందు ఇంకా ప్రశ్నోపనిషత్తులకు సంబంధించి గురువుగారు చెప్పినటువంటి ఆ 6 శిష్యులు 10 ప్రశ్నలు. ఏమిటి? ఆ 10 ప్రశ్నలు ఏమిటి? ఎందుకు అడగడం జరిగింది? అసలు ఆ ప్రశ్నలు ఏమిటి? దాని వెనకాల ఉన్నటువంటి సారాంశం ఏమిటి? తదుపరి వీడియోల్లో తప్పకుండా తెలుసుకుందాం. మరి ప్రశ్నోపనిషత్తు అంటే ఏమిటో తెలుసుకున్నాం కదా! మరి ఈ విషయాన్ని మనం అందరికీ తెలియచేయాలి కదా! లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి అంశంతో మళ్ళీ మీ ముందుకొస్తాను. నమస్తే.